హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం, హ్యాపీ సండే. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేషనల్ మ్యాథమెటిక్స్ డే. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ డే అనగానే గణిత దినోత్సవం. దీన్ని శ్రీనివాస రామానుజన్ గారి పేరు మీద జరుపుకుంటారు. వారి బోర్న్ వచ్చి 22 డిసెంబర్ 1887, డైడ్ వచ్చి 25 ఏప్రిల్ 1920. యాక్చువల్గా గణిత దినోత్సవాన్ని వారి పేరుని జరుపుకోవడానికి గల కారణం వారు సాధించిన ఇన్వెన్షన్స్. ఓ విధంగా చెప్పుకోవాలంటే వారు కనిపెట్టిన ఫార్ములాస్ కానీ, వారు మ్యాథ్స్ని ఎదరికి తీసుకెళ్ళిన థియరీ కానీ ఇంకెవరూ చేయలేదు. సో అందరూ కూడా ఫారిన్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళ పాత థియరీని సైతం ఆయన తిప్పి రకరకాలుగా ప్రయోగం చేసి మళ్ళీ ఎదరికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు కూడా అబ్బురు పడేటంత గొప్పతనాన్ని ఆయన సాధించారు మ్యాథ్స్లో. అందుకే ఆ గణిత మేధావి పేరు మీదే జరుపుకుంటున్నారు గణిత దినోత్సవాన్ని, ప్రపంచ గణిత దినోత్సవాన్ని. ఓ విధంగా చూసుకోవాలి అంటే వారు పుట్టిన ఇల్లు కూడా మనకి స్క్రీన్ మీద పెట్టాము, ఆల్రెడీ చూడొచ్చు. వారు పుట్టింది వచ్చి అదే 22 డిసెంబర్ 1887 ఈరోడ్. అంటే యాక్చువల్గా అది అప్పట్లో మైసూర్లో ఉండేది. అంటే ఏంటి, బ్రిటిష్ ఎంపైర్ ఉన్నప్పుడు మైసూర్లో ఉండేది. తర్వాత తమిళనాడుకు మారింది. ఈరోడ్ తమిళనాడులో పుట్టారు. తర్వాత చనిపోయింది వచ్చి కుంభకోణం, తంజావూరు డిస్ట్రిక్ట్, మద్రాసులో చనిపోయారు అనమాట యాక్చువల్గా. సో ఈ విధంగా చూసుకుంటే వారి డైడ్ అండ్ బర్త్ జరిగింది. తర్వాత వారి విషయాలు చూసుకుంటే ఎడ్యుకేషన్ వచ్చి చిన్నప్పుడు ఎర్లీ లైఫ్లో చూసుకుంటే ఫాదర్ వచ్చి ఆయనకి కుప్పుస్వామి శ్రీనివాస అయ్యంగారు, వారి ఫాదర్ వచ్చి. మదర్ వచ్చి కమలా అమ్మాళ్, అదే కమలా అమ్మాళ్ అంటారు ఆవిడని, అదే కమలా అమ్మాళ్ అనమాట ఆవిడ పేరు. అయితే వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు కదా, వాళ్ళకి ఒక బ్రదర్ కూడా ఉండేవారు. యాక్చువల్గా శ్రీనివాస రామానుజన్ గారు ఎర్లీ లైఫ్లో చాలా విషాదాలు కూడా చోటు చేసుకున్నాయి. వారికి చాలా చిన్న వయసులో స్మాల్ పాక్స్ అని ఒకటి సోకినప్పుడు అప్పట్లో తంజావూరు డిస్ట్రిక్ట్ ఆ చుట్టుపక్కల, అంటే అటు సైడ్ మైసూర్ అటు సైడ్ కూడా విపరీతంగా ఈ స్మాల్ పాక్స్ వ్యాపించి 4,000 మంది పిల్లలకి పైగా చనిపోయారు. చనిపోతే వీరొక్కరికి మాత్రమే, అంటే వీరిలా కొంతమంది మాత్రమే సేవ్ చేయబడ్డారు, మిగతా వాళ్ళు చనిపోయారు. అనూహ్యంగా అనుకోకుండా వీరి తమ్ముడు చిన్న అబ్బాయి, ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి పాపం అదే స్మాల్ ఫాక్స్తోనే పాపం అతని ముందే చనిపోయారు. పాపం చనిపోవడంలో అది తీవ్రంగా అతన్ని వేధించింది. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇంకో 2 పిల్లలు కన్నారు. వాళ్ళు కూడా 1 ఇయర్ లోపే ఇలాగ అప్పట్లో అంత వైద్య సదుపాయాలు లేక, వైద్య సదుపాయం ఇంప్రూవ్మెంట్ లేక జ్వరాలతో చనిపోయారు. ఆ విధంగా మానసికంగా అతని కళ్ళ ముందు పెరిగిన పిల్లలు కొంతమంది తమ్ముళ్ళు చనిపోవడంతో చాలా ఇబ్బంది పడయ్యారు. అయితే ఆయనకు హెల్త్ ఎలా ఉన్నప్పటికీ ఆయన రికవర్ అయ్యాక బాగా చదువు ఎలా సాగిందంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకుంటూ అక్కడే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలోను, అలాగే పాచియప్పాస్ కాలేజ్ అని చెప్పేసి అక్కడ ఒకటి ఉంది, ఆ కాలేజీలో కూడా చదువుకున్నారు. తర్వాత డిగ్రీ వచ్చే మటుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు, అంటే ఫారిన్లో చేశారు. అవార్డ్స్ కూడా ఆయనకి చాలా వచ్చాయి. ఫెలో ఆఫ్ ది రాయల్ షిప్ 1918లోనే బ్రిటిష్ సొసైటీ ఇచ్చిందనమాట ఏకంగానే. అంటే ఆయన అంత గణితంలో అంత ఇంప్రూవ్మెంట్ అయ్యారు. ఆయనకి అకాడమిక్ అడ్వైజర్స్ వచ్చి జిహెచ్ హార్డీ, జేఈ లిటిల్ వుడ్. అంటే వాళ్ళు ఈయన్ని బాగా ప్రోత్సహించారు యాక్చువల్గా బ్రిటిష్ యూనివర్సిటీలో బాగా. అయితే ఈయన మ్యారేజ్ వచ్చి 1909 జానకి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు 1909లో. 1910లో ఆయన ఒకసారి సిక్ అయ్యారు. యాక్చువల్గా ఆయన ఒకసారి సిక్ అయినప్పుడు ఏమైందంటే, వీళ్ళ స్నేహితుడు ఒక ఆయన ఏం చేశారంటే, రాధాకృష్ణ అయ్యర్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, అప్పటికే ఈయన చాలా ఇన్నోవేషన్స్ కనిపెడుతుంటే నిన్ను ఒకళ్ళకి పరిచయం చేస్తానని చెప్పేసి క్రిస్టియన్ కాలేజ్ ఒకటి ఉంది అప్పట్లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ. దాంట్లో ఎడ్వర్డ్ బి రాస్ అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ ఉన్నారు, బ్రిటిష్ ప్రొఫెసర్. వారికి పరిచయం చేసి ఇతను ఇన్వెన్షన్ పేపర్స్ అన్నీ చూపించారు. ఆ ఇన్వెన్షన్ పేపర్స్ చూపించినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, ఏంటి ఇంత మేధావి ఇక్కడ కూడా ఉండడం ఏంటయ్యా బాబు, ఇక్కడ కాదు మనం ఉండాల్సింది, డిగ్రీ కూడా అక్కడ పూర్తి చేయాలని చెప్తే వాళ్ళ అమ్మగారిని ఒప్పిస్తే, వాళ్ళ అమ్మగారు చాలా సాంప్రదాయవాది, ఈయన కూడా సాంప్రదాయం, పైగా వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. ఈయన బ్రాహ్మణ ఫ్యామిలీలో, అయ్యంగారు బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టారు. సో వద్దు, నువ్వు ఇలాగ సముద్రం దాటకూడదు, నువ్వు సెంటిమెంట్ ఉండేది వద్దంటే వాళ్ళ అమ్మగారిని ఒప్పించి, అమ్మ భవిష్యత్తు బాగుండాలంటే, తరాలకు ఏదైనా అందించాలంటే మనం కష్టపడాలని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకుని ఇతన్ని పంపించారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమైందంటే, ఇతనికి మంచి వాళ్ళు అక్కడ లండన్ యూనివర్సిటీలోనే ఎంజేఎం హిల్ అని ఒక ఆయన బాగా పరిచయం అయ్యి ఇన్నోవేషన్స్ చూసాక అక్కడే లోకల్గా, అంటే 1913లో ఇది జరిగింది. ఇది హెచ్ఎఫ్ బేకర్, ఈడబ్ల్యూ హాబ్సన్, అంటే ఈ ఇద్దరు ప్రొఫెసర్లు చాలా గ్రేట్ ప్రొఫెసర్స్ అన్నమాట. వాళ్ళు కూడా మ్యాథ్స్లో
వీళ్ళని చూపించి వీళ్ళకి పరిచయం చేశాడు. అయితే ఈయన ఇన్వెన్షన్స్ చూసాక వాళ్ళకు కూడా అర్థం కాలేదు. అంటే ఏంటి ఇంత మనమే ఏదో కనిపెడదాం అనుకుంటే మనం మించిపోయింది ఏకంగా మన బుర్రలకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడే ఉన్న చాలా గ్రేట్ ప్రొఫెసర్ అని అప్పటికే పేరు పడిన హార్డీ అని ఒక ఆయనకి చూపించారు. ఆ హార్డీ గారు ఈయన ఇన్నోవేషన్స్ చూసాక ఇంకా లేదు, ఇంకా లెక్కలకి ఈయన తప్ప ఇంకో కొలమానం లేదని చెప్పేసి ఈయన ఇన్వెన్షన్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. బయటికి తీసుకొస్తే ఆయన చెప్పిన లెక్కలు అవన్నీ చూసి ఒక విధంగా చాలా గొప్ప గొప్ప మేధావులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా చూసుకుంటే అప్పట్లోనే 1859లో జీ బావుర్ అనే ఒక ఆయన కనిపెట్టిన ఒక మ్యాథమెటిక్స్ థియరీని అందరూ ఫాలో అయ్యారు ఫారెన్లో. బట్ అది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అంటే అంత దాన్ని దాటి ఇంకా గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేశారన్నమాట. ఒక విధంగా ఎర్లీ లైఫ్లో ఆయన్ని చూసుకుంటే చిన్నప్పుడే రకరకాల లెక్కలు ఎక్కడ పడితే అక్కడ రాసేసేవారట. ఒకసారి ఈయన కాలేజీకి వెళ్ళిన కొత్తల్లో అయితే అక్కడ కాలేజీల్లో ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడాను ఆశ్చర్యపోయేవారు. ఏంటి నేను అప్పట్లోనే ఈయన ఏం చేశారంటే ఎస్ఎల్ లోని అయిన ఒక ఆయన రాసిన ట్రిగనామెట్రీ, అంటే ఎస్ఎల్లోనే ఒక రైటర్ రాసిన ట్రిగనామెట్రీ దాన్ని తీసుకున్నారు. అప్పటికే అది అడ్వాన్స్డ్ ట్రిగనామెట్రీ, బట్ దానికి కూడా ఈయన కొన్ని కొత్తవి కనిపెట్టారు. ఎలాంటి ఇన్నోవేషన్స్ కనిపెట్టారంటే ఇంకా మనం అంటాం కదా లాగరిథములు, వాటిని మించి ట్రిగనామెట్రీలో మనకి కాస్ థీటా, సైన్ థీటా, క్యూటెక్ డేటా ఇవన్నీ కూడా అనుకుంటాం కదా. నిజానికి లెక్కల్లో నాకు కూడా అంతేం గొప్పగా రావు. నాకు అసలు లెక్కలు అంటేనే భయం. నాకు మనలో చాలామందికి లెక్కలు భయం. కానీ అటువంటి ఆయన ఇన్నోవేషన్స్ చేస్తారు. ఆయన పుట్టిందే 1887లో, అంటే దాదాపు 19-20 ఏళ్ళకి ఇన్వెన్షన్స్ అన్నీ మొదలు పెట్టేశారు. ఆ విధంగా ఉన్నప్పుడు కాలేజీలోనే ఉన్నప్పుడు 1902లో ఆయన అంటే దాదాపు 13-14 ఏళ్ళకి క్యూబిక్ 13 ఏళ్ళే దగ్గర క్యూబిక్ ఈక్వేషన్స్కి సాల్వింగ్ చెప్పేశారు. అప్పట్లో ప్రొఫెసర్లు అందరూ కూడా వాళ్ళు సాల్వ్ చేయలేదు కూడా రామానుజన్ని సాల్వ్ చేయమనేవారు. ఆయన 1910 22-23 ఇయర్స్ ఓల్డ్ ఉండగా, అంటే 23 ఇయర్స్ ఏజ్లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ వర్సెస్ రామస్వామి అయ్యర్ అనే వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఒక పెద్ద మ్యాథమెటిక్స్ ప్రోగ్రాంలో పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ఈయన చెప్పిన సమాధానాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. సో అంత గొప్ప ఆయన తలుచుకుంటూ ఎంజాయ్ దిస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్.